మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. మోషే ద్వారా దేవుడు యెహోషువకు చెప్పే విషయాలు ఇవన్నీ. మోషే నాయకత్వం ముగించబడింది. యవనస్తుడైన యెహోషువ నాయకత్వం ప్రారంభించబడింది. యెహోషువ నాయకత్వములో యోర్దాను నది దాటటం ఒక సవాలుగా మారింది. యెరికో కోటగోడలు కూల్చివేయటం, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో ప్రవేశించగానే యెహోషువ నాయకత్వములో ఇంచుమించుగా 31 మంది రాజులను ఎదుర్కోవటం, యుద్ధాలన్నీ యెహోషువ నాయకత్వములోనే జరిగాయి. మోషే నాయకత్వములో మనకి యుద్ధాలు ఎక్కువగా కనబడవు. యెహోషువ మనసులో ఏమైనా ఆందోళన చెందారో, భయపడ్డారో, విస్మయం పొందారో, కానీ దేవుడి ఈ మాటలు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట చెప్తున్నారు. ఏమనో తెలుసండి? నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం అందుకమని ఇశ్రాయేలీయుల ఎదుట అతనితో చెప్పెను. నీ ముందర నడుచువాడు యెహోవా. మరొకసారి చెప్తున్నా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నారు. పైన కొంచెం మీరు 6వ వచనాన్ని కూడా గమనించినప్పుడు 6వ వచనములో నీతో కూడా వచ్చువాడు, మీరు 3వ వచనాన్ని గమనించినప్పుడు నీకు ముందుగా దాటిపోవును. యెహోషువ నీతో కూడా వచ్చువాడు, యెహోషువ నీకు ముందుగా దాటిపోవువాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మీరందరూ ఏకస్వరముతో చెప్పాలి, నీకు ముందర నడుచువాడు యెహోవా అనండి ఒకసారి. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, ఆయన నీకు తోడై ఉండబోతున్నారు, ఆయన నీ మధ్య ఉండబోతున్నారు, ఆయన నీతో వచ్చువాడు, నీకు ముందుగా దాటిపోవువాడు, నీ ముందర నడుచువాడు యెహోవా. వాగ్దాన రీతిగా చెప్తున్నారు, ఆయన మీ ముందర నడవబోతున్నారు, ఆయన మీ ముందర వెళ్ళబోతున్నారు, ఆయన మీ ముందర పోగబోతున్నారు. కానీ మనుషులేనండి స్వార్థప్రియులు, మనుషులేనండి దేవుణ్ణి అర్థం చేసుకోరు. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనించినప్పుడు ఈ మనుషులు ఏమన్నారో తెలుసండి? దేవుడేమో నేను నీకు ముందర నడుచుదును అంటున్నారు, కానీ ఈ ప్రజలు ఏమన్నారు తెలుసా? మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను చేయుము.
మోషే కొండపైకి వెళ్ళి దేవుని ఆజ్ఞలు తీసుకొని ఆ ఆజ్ఞల ప్రకారంగా మనుషులను నడిపించుకొని వెళ్ళాలని తప్పించిపోతుంటే కొండ క్రింద ఉన్న జనులు అంటారు అహరోనుతో, మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను చేయుము. అంటే ఈ రోజున ఇశ్రాయేళ్ల జీవితంలో కానివ్వండి, లోకస్తుల జీవితాల్లో కానివ్వండి, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు మీకు ముందుగా కొన్ని దేవతలను నడిపించుకోవడానికి చూస్తూ ఉంటారు. ఆత్మీయులకు దేవతలు అంటే దేవతలు కాదండి, కొన్ని స్వభావాలు. పాత నిబంధనలో మీరు ఆదికాండం 35వ అధ్యాయాన్ని గమనించినప్పుడు యాకోబుతో కూడా తన కుటుంబ సభ్యులు, తన పనివారు ప్రయాణం చేసి వెళ్తున్నారు. కానీ రాహేలు గృహదేవతలను వెంటబెట్టుకొని వెళ్ళినట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. మార్గ మధ్యలోనే ఆమె చనిపోవటం, దుఃఖపుత్రుడు అని తన కుమారునికి పేరు పెట్టడం, ఇవన్నీ జరిగాయి. పాత నిబంధనలో కొంతమంది కొన్ని దేవతలను వెంటబెట్టుకొని వెళ్ళారు, అంటే వారికి ముందు దేవతలను పెట్టుకున్నారు. ఇశ్రాయేళ్లు కూడా ఐగుప్తు దేశములో 10 అద్భుతాలు చేసి మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను వారు నడిపించిన దేవుడు. ఒక మంచి మాట నిర్గమకాండంలో చదువుతారు, గమనించండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతారు, ఒక్కసారి మీరు గమనించండి. వారు పగలును రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఒక మంచి మాట. ఐగుప్తులో 10 అద్భుతాలు జరగటమే కాదండి, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన క్షణము నుండి దేవుడు మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందు నడుచుచూ ఉన్నారు. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? మాకు ముందర నడవటానికి మాకు ఒక దేవతను చేసి పెట్టు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మీ ముందర నడవాల్సింది దేవతలు కాదు. దేవత అంటే కొన్ని స్వభావాలు మీకు ముందు నడుస్తాయి. లేఖనాల్లో ఏమని రాయబడిందంటే కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో వ్రాయబడింది, వారి బలమే వారికి దేవత అని వ్రాయబడింది. కొన్నిసార్లు మీ బలమే మీకు ఒక దేవతగా ఉండి మీకు ముందుగా నడుస్తుంది. దేవుని స్థానానికి బదులుగా మీరు మీ బలాన్ని అప్పగిస్తారు, దేవుని స్థానములో బలాన్ని పెడతారు. సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయం మీరు 23వ వచనాన్ని గమనిస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది, మూర్ఖత్వం, తిరుగుబాటు స్వభావం ఇవే గృహదేవతలతో సమానం అని వాక్యం చెప్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ఇక్కడ విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అనే పదం వ్రాయబడింది. ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు వ్రాయబడింది. దేవత ముందు వెళ్ళటం అంటే కొన్ని స్వభావాలు. ఏమిటా స్వభావాలు? ధనాపేక్ష, మీకు ముందుగా వెళ్ళటం. ధనం మన వెంట రావాలి, కానీ ధనం వెంట మనం పరిగెత్తకూడదు. అందుకే దావీదు ఏమన్నారు? కృప క్షేమములు నా వెంట వస్తున్నాయి కానీ వాటి వెంట నేను పరిగెత్తటం లేదు అంటారు. ధనం వెంట మీరు వెళ్ళకూడదు, బలము వెంట మీరు వెళ్ళకూడదు.
మీకు ముందుగా మూర్ఖత్వం, తిరుగుబాటు స్వభావాలు వెళ్ళకూడదు. మీకు ముందుగా ఇలాంటి దేవతలు ఉండకూడదు. మీరు తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా గమనిస్తే ఇక్కడేమని రాయబడిందంటే, కొందరి పాపములు వారికి ముందుగా వెళ్తున్నాయి. కొందరు పాపాలు, అంటే పాపం ముందు వెళ్తుంది. మీ ముందర నడుస్తుంది మీ బలమా? మీ ముందర నడుస్తుంది డబ్బా? మీ ముందర నడుస్తుంది మూర్ఖత్వమా, తిరుగుబాట? మీ ముందర నడుస్తుంది పాపమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నారు, మీ ముందర నేను నడవబోతున్నాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నీ ముందర ఆయన నడవాలి. మరి మీ ముందర ఎవరు నడుస్తున్నారు? మీకు ముందుగా ఎవరు వెళ్తున్నారు? ముందు వెళ్ళే వ్యక్తికి ఏమండి మనం ప్రాధాన్యత ఇచ్చినట్లు, ముందు వెళ్తున్నటువంటి వ్యక్తి మన మీద బాధ్యతలు తీసుకున్నట్లు. నేను ఒక మాట చెప్తే వినండి. నేను బయలుదేరాను అనుకోండి, నా వెంట మీరు ఉంటారు. మీరు ముందు వెళ్తా ఉంటే నేను మీ వెనక వస్తుంటానా? ఎట్టి పరిస్థితులు అలాంటి పని చేయను. ఒక సేవకునిగా నేను ముందు వెళ్తా ఉన్నానుకోండి, నా వెనక రావడానికి ప్రయత్నిస్తాను. పిల్లలు కూడా చూశారు కదండి, కారు దిగి నేను ముందు బయలుదేరితే వెనక. అంటే నాకు ఇవ్వవలసిన ప్రాధాన్యత నాకు ఇస్తే, నాకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత నాకు ఇస్తే, నేనేం చేస్తానంటే మీ మీద బాధ్యతలు తీసుకుంటాను. నా వెనక వస్తున్న వ్యక్తుల మీద బాధ్యతలు తీసుకుంటాను. అలాగే దేవుడు మీకు ముందు నడుస్తున్నప్పుడు ఆయనకి ఇవ్వవలసిన బాధ్యత, ఆయనకి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత మీరు ఇచ్చినప్పుడు ఆయన మీకు ముందుగా నడుస్తూ మీపై బాధ్యతలు తీసుకుంటాడు. ఒక తండ్రి వెళ్తున్నప్పుడు తన బిడ్డ చేయి పట్టుకొని ముందు వెళ్తూ ఉంటాడు, వెనక బిడ్డ వస్తారు. అంతేగాని ముందు త్రోవ చూపించుకుంటా పిల్లలు వెళ్ళరు, వారి వెనక తల్లిదండ్రులు రారు. మరి మీ ముందర దేవుడు నడుస్తున్నారా? ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నారా? అలా ఇచ్చినప్పుడు ఆయన మీ మీద బాధ్యతలు తీసుకోబోతున్నారు. మీకు ముందర నడుస్తూ అనేకమైన అద్భుతాలు చేయబోతున్నారు, ఆశ్చర్య కార్యములు చేయబోతున్నారు, సూచక క్రియలు చేయబోతున్నారు, శక్తిగల కార్యములు చేయబోతున్నారు. ఈ ఆరాధనలో అట్టి వాటిని రుచి చూడబోతున్నారు. నిశ్చయముగా మీరు అనుభవించబోతున్నారు. అన్ని ఆదివారముల వలె కాదు, ఈరోజు ఒక అద్భుతం జరగబోతుంది. ఈ క్షణమే జరగబోతుంది. ఇప్పుడే మీరు అనుభవించబోతున్నారు. చప్పట్లు కొట్టి సంతోషించండి. నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా, నీ కుటుంబం ముందర నడుచువాడు యెహోవా, నీ పిల్లల ముందర నడవబోతున్నారు యేసయ్య. ఆయన ముందర నడుస్తూ మన జీవితంలో ఏ కార్యాలు చేస్తారో కొన్నిటిని నేను వివరించాలని కోరుకుంటున్నాను. మీకా పుస్తకం 2వ అధ్యాయం గమనించుదాం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవచ్చున్నాడు. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవచ్చున్నాడు. మీకు ముందర నడుస్తున్న యేసుక్రీస్తు మీకు ముందర ఉన్న ప్రాకారములన్నిటి పడగొట్టబోతున్నాడు. ఆ మేలండి గది గట్టిగా, ప్రాకారములన్నిటి పడగొట్టబోతున్నారు. కొన్నిసార్లు శారీరక జీవితం సాగిపోకుండా, ఆత్మ సంబంధమైన జీవితం సాఫీగా సాగిపోకుండా
ఎన్నో ప్రాకారములు మిమ్మల్ని అడ్డగిస్తాయి, జాగ్రత్త పడాలి. ఎన్నో ప్రాకారములు అడ్డగిస్తాయి. మీకు తెలుసు కదండి, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మీరు గమనించినప్పుడు క్రింద వ్యాఖ్యానం, మీ చేతులతో మీరు పునాదులు వేశారు, మీ ఆత్మీయ జీవితం అనే ఆ మందిరం ముగించాలి. పునాదిలో ఆగిపోకూడదు. పునాదిలో ఆగిపోతే అనేకుల దృష్టికి హేళనగా మారిపోతుంది. శారీరక విషయాల్లో కానివ్వండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, పునాదిలో ఆగిపోకూడదు. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఇదొకటి ఉంది. ఆత్మ సంబంధంగా మీరు ఒక మందిరం ప్రారంభించడానికి పునాదులు వేసుకున్నారు, మీ చేతులే ముగించాలి. అక్కడ అంటారు, జెరుబ్బాబెలు చేతులు పునాదులు వేశాయి, అతని చేతులే దానిని ముగించాలి. కానీ మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా అండి? అడ్డగిస్తున్నటువంటి ఒక పర్వతం. జెరుబ్బాబెలు అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానవు? మీ ఆత్మీయ జీవితం సాగిపోకుండా మిమ్మల్ని అడ్డగించే సమస్య ఏది? ఏ ప్రాకారం సాతాను కట్టి మీ ఎదుట పెట్టాడు? ఏ ప్రాకారాన్ని మీరు దాటలేకపోతున్నారు? ఏ సమస్య ఒక ప్రాకారముగా మీ ఎదుట నిలబడింది? చెప్పుకునే విషయాలు కొన్ని, చెప్పుకోకుండా మనసులో మదనపడే విషయాలు మరికొన్ని. ఈ విషయాలన్నీ మనుషులు చెప్పుకుంటే ఏమవుతుందో అని లోపల కన్నీటిని అన్నపానీయాలుగా మార్చుకొని దుఃఖాన్ని దిగమ్రింగుతూ ఒకవేళ ప్రాకారం దగ్గర ఆగిపోయి, ఇక సాతాను కట్టిన ఈ ప్రాకారాన్ని నేను దాటలేను, ఇక నా ఆత్మీయ జీవితం ఇక్కడే ముగించబడుతుంది, ఇక నేను వెళ్ళలేను అనుకుంటున్నారేమో. నా దేవుని సహాయము వలన మీరు ప్రాకారములను దాటగలుగుతారు. ప్రాకారములను దాటించే దేవుడు మీతో కూడా ఉన్నాడు. మీ ముందర నడవబోతున్నారు. ప్రాకారములు పడగొట్టేవాడు మీకు ముందర వెళ్ళబోతున్నారు. సాతాను కట్టిన ప్రాకారాలన్నీ కూలిపోబోతున్నాయి. ఈ ఆదివారం ఆరాధనలో నా దేవుడు ప్రాకారములను కూల్చబోతూ ఉన్నారు. అందరూ చేతులు ఊపుతూ చెప్పండి, గట్టిగా బిగ్గరగా చెప్పండి. వాక్యం ఏమంటుందండి అక్కడ? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు? నీవు అతని ఎదుట చదును భూమి ఎగుదువుగాక, చదును భూమి ఎగుదువుగాక. ఇప్పుడు ప్రాకారములే, సమస్య లేదు. ఏ ప్రాకారం దగ్గర ఆగిపోయావు? సాతాను కొన్ని ప్రాకారాలు మీ జీవితంలో కడతాడు, మిమ్మల్ని అడ్డగిస్తాడు. సామెతల గ్రంథంలో మీకు తెలుసు, 18వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడింది. ఏమండి, అక్కడ వారి ఆస్తి, వారి ధనమే వారికి ప్రాకారం. సాతాను ప్రవేశపెట్టే కొన్ని ప్రాకారాలు. డబ్బును కొన్నిసార్లు మేము ముందర పెడతాడు. నహూము గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా గమనించండి. ఇక్కడ మరొక ప్రాకారం ఉంది. కొన్ని పట్టణాలట సముద్రం అనేవారు ప్రాకారములుగా పెట్టుకున్నారు. సముద్రం అనేవారికి ప్రాకారం. నేటి ప్రపంచంలో కూడా మీరు గమనించవచ్చు, కొన్ని దేశాలకి ఏమండి సముద్రాలే వారికి ప్రాకారం. ఈ సముద్రాలు దాటి ఎవరు రాలేరు.
నా ప్రియమైన సహోదరులారా, సాతాను కొన్ని ప్రాకారాలని, కొన్నిసార్లు సమస్యలను ప్రాకారంగా మీ ఎదురు పెడతాడు. ఆ సమస్యలు ఎదురొచ్చినప్పుడు ఇక మీరు అడుగు ముందుకు వేయలేమనుకుంటాం. కొన్ని అప్పుల్ని ప్రాకారంగా పెడతాడు. మందిరానికి వస్తున్న కొన్ని కార్యాలు ఇంకా జరగటం లేదు అనే స్వభావాన్ని మీ ముందు పెడతాడు ఒక ప్రాకారంగా. 6 నెలల నుంచి వెళ్తున్నాను, 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 6 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, ఇంకా నా జీవితంలో ఈ కార్యం జరగలేదు ఏమిటని నిరుత్సాహపడతారు. అదొక ప్రాకారంగా మిమ్మల్ని అడుగు ముందుకు వేయనిది. సాతాను ప్రవేశపెట్టే కొన్ని ప్రాకారాలు ఇవన్నీ. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రేరేపణతో చెప్తున్నాను, ఈరోజు ప్రభు ఇచ్చిన మాటలు చెప్తున్నాను. మీ ఎదుట ఇప్పటి వరకు ఉన్న ప్రాకారములన్నీ పడగొట్టబోతున్నాడు నా దేవుడు. పడగొట్టబోతున్నాడు, 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 పడగొట్టబోతున్నాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఎరుకో ప్రాకారాలు పడగొట్టింది ఎవరు? మీరు ఇంకా సేపు ఉంటే నేను కాదనేటట్లు ఉన్నారు. ఎరుకో ప్రాకారాలు పడగొట్టింది ఎవరు? ఇశ్రాయేలు పడగొట్టారా? దేవుడు పడగొట్టాడా? చెప్పాలి. మరి ఇశ్రాయేలు చేసిన పని ఏమిటి? అవి పెద్ద ప్రాకారాలు. ఆ ప్రాకారాలను చూసినప్పుడు వినండి బాగా, మనస్సు కరిగిపోయింది. నేను ఒక మాట చెప్తా, వినాలి. దేవుని అదే గ్రంథంలో రాయబడిన మాటే. పాలు తేనె ప్రవహించు దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించినప్పుడు అందరూ వెళ్ళి చూశారు. 10 మంది వచ్చి చెప్పిన ఒక మాట ఏంటంటే, అది పెద్ద ప్రాకారములు కలిగిన పట్టణం, దాన్ని జయించటం మన చేత కాదు అనగానే అందరి మనస్సు కరిగిపోయింది. అంటే ఈ ప్రాకారమును మేము దాటలేము, ఈ ప్రాకారము మా వల్ల కాదు, ఈ ప్రాకారము అనేది మీ మనస్సులో ఉన్నప్పుడు వెంటనే మీ మనస్సు కరిగిపోతుంది. ఏడు జాతుల వారు నిలుపుకున్న ప్రాకారాలు గొప్పవి. అందుకే ద్వితీయోపదేశ కాండములో దేవుడు మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, ఇశ్రాయేలు వినుము, వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము కలిగిన పట్టణములను ఈ ఆదివారం రోజున మీరు స్వతంత్రించుకోబోతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సమస్య యేసయ్య కంటే గొప్పది కాదు, రోగము యేసయ్య కంటే గొప్పది కాదు. ఆమేన్ అనండి గట్టిగా. అప్పు సమస్యలు యేసయ్య కంటే గొప్పవి కాదు, రోగము యేసయ్య కంటే గొప్పది కాదు. మీ ప్రాకారములన్నింటినీ దేవుడు పడగొట్టబోతున్నాడు, పడగొట్టబోతున్నాడు. మీ ఎదుట చదును భూమిగా మార్చబడబోతుంది, చదును భూమిగా మార్చబడబోతుంది. యేసు నామములో సాఫీగా మీ జీవితం సాగిపోవునుగాక. 6 రోజులు ఎరుకో కోట గోళ్ళ చుట్టూ తిరగమన్నారు దేవుడు. వినండి, నిబంధన మందసాన్ని పెట్టుకున్న యాజకులు నిబంధన మందసాన్ని తీసుకొని తిరుగుతున్నారు. కొంతమంది కొమ్ములు పట్టుకొని, బోర్లు పట్టుకొని పట్టణము చుట్టూ తిరుగుతున్నారు. 6 రోజులు, రోజుకు ఒక్కసారి తిరిగారు. ఏం చేయలేదు, తిరిగారు అంతే. అరుపులు లేవు, కేకలు లేవు. 6 రోజులు తిరిగారండి. 7వ రోజు దేవుడు చెప్పారు, 7 సార్లు తిరగమన్నాం.
ఒకే రోజు 7 సార్లు తిరిగారు. 7 సార్లు తిరుగుతూ కేకలు వేయమన్నారు. అంతే, కేకలు వేశారు. వారి కేకలు వేసిన వెంటనే ఎత్తైన పెద్ద ప్రాకారములు కలిగినటువంటి ఎరుకో ప్రాకారములన్నీ కుప్పలాగా కోలిపోయాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరండి కూల్చింది? ప్రాకారములను కూల్చేది యేసయ్య. అందుకే నిబంధన మందస్సం వారికి ముందుగా వెళ్ళినట్లుగా యేసు మీ ముందర నడవబోతున్నారు. ప్రాకారములన్నిటిని పడగొట్టబోతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. ఇది కూడా చదువుతారు, ఒక్కసారి గమనించండి. మీరు త్వరపడి బయలుదేరరు. మీరు త్వరపడి బయలుదేరరు. పారిపోవు రీతిగా వెళ్ళరు. పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఆయన మీ ముందర నడిస్తే ఏం జరుగుతుందంటే త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఇది నోట్ చేయాలి మీరు. పారిపోము అనుకోండి. పారిపోను, పారిపోము. నేను మాట చెప్తా వినండి. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం మీరు వినండి, నేను చెప్తాను. ఒక రోజున అబ్రహాము ఇంటిలో నుండి హాగరు పారిపోతున్నారు. దేవదూత కలిసి అడిగారు, అమ్మాయి హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అప్పుడు ఈ హాగర్ అంటారు, నా యజమానురాలు ఇంటిలో నుండి నేను ఇప్పుడు పారిపోవచ్చున్నాను. ఎందుకు పారిపోవాలి? పారిపోవలసిన అవసరం ఏమిటి? ఆ ఇంట్లో దాసి కదా. అంతకుముందు తన యజమానురాల్ని ఆమె నీచంగా చూడలేదా? ఆమె గర్భం తెరవబడింది, యజమానురాలు గర్భం తెరవబడలేదని యజమానురాలిని నీచంగా చూశారంట హాగర్ ఒక రోజున. అయినా శారా మౌనంగా ఉన్నారు. ఏమిటి ఇప్పుడు ఎగస్టాలు? వాడు పుడతాడు, వారసుడు అవుతాడు, అబ్రహామును లాగుతాను, శారాను లాగుతాను బయటికి అనుకున్నదేమో. అనుకుంటా వెళ్తా ఉంటే మధ్యలో దేవదూత కలిసి అంటారు, మా నీ కడుపులో ఉన్న వారసుడు కాదు, అడవి గాడిద. అడవి గాడిదను గర్భం ధరించావు. ఎగస్టాలు చేయకుండా అణిగి మణిగి ఉండిపో. ఎందుకు పారిపోవాలి? పారిపోయి ఏం సాధిస్తారు? ఎందుకు ఈ పారిపోయే స్వభావం? దేవుడు మీ ముందు నడుచుచున్నప్పుడు పారిపోకూడదు. కుటుంబ సమస్యలకు పారిపోకూడదు. ఒక భార్యను విడిచిపెట్టి భర్త పారిపోకూడదు ఎప్పటికీ. ఒక భర్తను విడిచిపెట్టి భార్య పారిపోకూడదు. పారిపోతే కుటుంబ విలువని మీరే పాడు చేసుకున్న వారు అవుతారు. తినే భోజనములో ఏమండి మీరే మట్టి పోసుకున్న వారు అవుతారు. మీ కళను మీరే పెరుక్కున్న వారు అవుతారు. పారిపోతే పరిష్కారం కాదు సమస్య. ఎందుకు పారిపోతున్నారు? శారీరక జీవితంలో కొన్ని వ్యతిరేకంగా లేచినప్పుడు, ఆత్మ సంబంధమైన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పారిపోతున్నారా? ఈరోజు ప్రభు అంటున్నారు, మీ ముందర నేను నడుచుచున్నాను కనుక మీరు పారిపోవు రీతిగా వెళ్ళరు. పారిపోవు రీతిగా వెళ్ళరు. ఎందుకు పారిపోతున్నారు? ఒక ఆమె ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటా పారిపోతున్నారు. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు నోట్ చేయండి. యోనాను దేవుడు నీనెవే పట్టణానికి వెళ్ళమన్నాడు. అతడు తర్షీషుకు వెళ్తున్నాడు. మీకు తెలుసు, భయంకరమైన తుఫాను. ఆ తుఫాను దెబ్బకి ఓడ మొత్తం మునిగిపోతుంది. అప్పుడు యోనాను లేపారు. నీవు ఎచ్చటి వాడవు, నీ పేరేమిటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ వ్యాపారం ఏమిటి? అప్పుడు యోనా తన గురించి చెప్పారు. భూమికి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని సేవకుని నేను.
యెహోవా సన్నిధి నుండి నేను పారిపోవచ్చున్నాను. ఎవరైనా దేవుని సన్నిధి నుండి పారిపోతారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. దేవుని సన్నిధి నుండి పారిపోవచ్చా? ఎంతోమందికి బాప్తిస్మాలు ఇస్తూ ఉంటాం. ఎందరో దేవుని సన్నిధికి వస్తున్నారు, స్థిరపడతారు అనుకుంటాం. కొన్నిసార్లు అన్యజనుల్లో నుంచి వచ్చి దేవుని మందిరంలో ఏదైనా ఒక చిన్న సమస్య ఎదురైనప్పుడు వెంటనే లోకంలోనికి వెళ్ళకూడదు, దేవుని సన్నిధికి దూరం కాకూడదు. పారిపోయే పరిస్థితులు ఎన్నో వస్తాయి, బెదిరింపులు వస్తాయి. పారిపోతే ఇంకా భక్తి ఏముందండి? నేను ఒక కుటుంబాన్ని బాగా ప్రేమించాను. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని దగ్గర తీసుకునేవాడిని. పిల్లలు ముద్దుగా ఉంటారు. చిన్న సమస్యనండి, ఏమి లేదు, చిన్న సమస్య. ఏంటి సమస్య? దేవుని సన్నిధికి వస్తున్నారు, కొన్ని రోజులు జాబు లేదు. ఆ జాబు లేని కారణాన్ని బట్టి ఎవరో అన్నారట వారి బంధువులు, మందిరం అని వెళ్తున్నావు, నీకు జాబ్ ఇచ్చారా అని. ఆ చిన్న మాటకే మందిరానికి ఆగిపోయారండి. పోనీ మందిరానికి ఆగిపోయేమైనా బాగుపడ్డారా అంటే దేవుని సన్నిధికి దూరమైన వారు ఎవరు బాగుపడరు, మరింత నష్టానికి గురవుతారు. దేవుని సన్నిధికి దూరమైనటువంటి సేవకుడు కూడా దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్ని స్వభావాలను దాటి వస్తారు మీరు. మళ్ళీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అవుతారో ఆ స్వభావాలన్నీ మరలా మీలో ఆవరించబడతాయి. ఒక దయ్యం వెళ్ళిపోయి మరీ 7 దయ్యాలను అంటబెట్టుకొని వచ్చినట్లుగా ఉంటుంది. మీ కడపటి జీవితం మరీ దారుణంగా ఉంటుంది. జాగ్రత్త పడాలి. దేవుని సన్నిధి నుండి పారిపోకూడదు, చరిత్రహీనులు కాకూడదు మీరు. యోనా అంటాడు, ఇప్పుడు నేను దేవుని సన్నిధి నుండి చెప్పండి పారిపోయి ఏం సాధించాడు? తాను నష్టపోయాడు. 3 రోజులు తిమింగలం కడుపులో ఉన్నాడు. అది ఆయన సాధించింది. ఎందుకు పారిపోవాలి? పారిపోయే స్వభావం మీకు ఉండకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనములో ఏమంటారు తెలుసా? 7వ వచనములో మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, దేవుడు మీ ఎదుట సాతాను పారిపోయేటట్లు చేస్తాడు, కానీ మీరు పారిపోకూడదు. సమస్యకు ఎప్పుడు పారిపోకూడదు. ఇప్పుడు మీ ఎదుట సాతాను పారిపోతున్నాడా? సాతాను ఎదుట మీరు పారిపోతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎవరు పారిపోతున్నారు? పూర్వము ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఒక మంచి కీర్తన రాయబడింది. 114వ కీర్తన. అందరూ ఒక్కసారి తీయండి. వీలైనంత వరకు సేవకునితో మీరు కూడా చదవండి. అన్య భాషలు గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయి, సముద్రము ఆ జన సమూహమును చూసి పారిపోయెను. సమస్య మీ ఎదుట పారిపోవాలి, రోగము పారిపోవాలి, దుష్టుడు పారిపోవాలి. ఇది మొదలుకొని మీరు కాదు పారిపోవలసింది. మీ ఎదుట లోకము పారిపోవాలి. యోర్దాను నదులు పారిపోయాయి, ఎర్ర సముద్రాలు పారిపోయాయి, కొండలు గంతులు వేశాయి, చప్పట్లు కట్టాయి. కారణం దేవుని ప్రజలు అంతటి బలాజులు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. సముద్రము దానిని చూసి
పారిపోయెను. చదువు. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ళ వలెను, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను. ఎలా గంతులు వేస్తాయండి? 1 కేజీ రాయిని ఎగిరించండి మీ అందరు కలిసి. ఒక కేజీ రాయిని పెట్టుకొని మీ ఎదుటి దాన్ని డాన్స్ చేయమని వేసిద్దా? కొండలు గుట్టలు గొర్రె పిల్లల వలె పొట్టేళ్ల వలె గంతులు వేస్తున్నాయి. సముద్రమా నీవు పారిపోవుటకు. మరలా భక్తులు అంటారు చూడండి, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి ఏమి తటస్థించను? యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? ఏమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ళ వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించింది? ఏమి సంభవించింది? భూమి ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుపుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ఆయన మీ ముందర నడుచుచున్నాడు కనుక అన్ని ఆయనకు లోబడుతున్నాయి. హల్లెలూయా. అందరు చేతుల పైకే చెప్పుకోండి, ఇక మీదట మీరు పారిపోరు. మీ ఎదుట సమస్య పారిపోబోతుంది. మీ ఎదుటే సాతాను పారిపోబోతున్నాడు. మీరు సేవలో స్థిరపడుదురుగాక, సంఘములో స్థిరపడుదురుగాక, ప్రభువులో స్థిరపడుదురుగాక. మీ ఎదుట సముద్రాలు పారిపోవాలి. సాక్ష్యాలు బాగానే ఉంటాయి. కొన్నిసార్లు నేను ఏలియా గురించి కూడా చదివాను. ఏలియా గురించి ఏమని రాయబడిందంటే, ఎన్నో అద్భుతాలు చేసిన వారే, ఆశ్చర్య కార్యాలు జరిగించిన వారే. యెజబెలు మా ప్రవక్తలను చంపుతావా, రేపు నీ తల కొట్టించేస్తానని ఒక సమాచారం ఏలియాకు పంపించారు. ఆ సమాచారం విన్న ఏలియా ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోతున్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవటానికి. కొన్నిసార్లు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు మీరు. ఆకాశం నుండి అగ్ని దిగింది, నేను ప్రార్థన చేస్తే అంటారు. అస్సలు నేను ప్రార్థన చేస్తే పేద విధవరాలు పోషించబడింది, చనిపోయిన బిడ్డ కూడా బ్రతికాడు. ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడేమో ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తుతున్నాడు. అక్కడికి వెళ్ళి మరలా ప్రార్థన ఏంటి తెలుసండి? ప్రభువా, ఈ బాధలను ఎందుకు లే కానీ నన్ను చంపయ్యా అంటాడు. నేను ఆ రోజుల్లో ఉంటే అనేవాడిని, ఆ యెజబెలు చేతులు తెచ్చినా బాగుండు. బ్రదవృక్షం కింద శుభ్రంగా 3 పూటలు దీని నన్ను చంప అంటాడు. జాగ్రత్త. నేను నెహెమ్యా గ్రంథంలో ఒక మంచి మాట మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. 6వ అధ్యాయం 10వ వచనం. పారిపోయిన లిస్ట్ చాలా ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే మోషే కూడా పారిపోయాడు, ఒకరిని చంపి ఇసుకలో పాతి పెట్టి. పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసుకున్న స్వభావం ఏమిటంటే పారిపోడు. నెహెమ్యా మందిరాన్ని నిర్మిస్తున్న రోజుల్లో ఎన్నో హేళనలు, ఎన్నో నిందలు, అవమానాలు. నెహెమ్యాకి ఎన్నెన్నో ఆటంకాలు వచ్చాయి. పూర్తిగా నెహెమ్యాకి ఒక హెచ్చరిక వచ్చింది. ఏమిటో తెలుసా? నెహెమ్యాను చంపుతామని. అలాంటి సమయంలో కొందరు వచ్చి నెహెమ్యాకు చెప్పారు, లోపల పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దాక్కో, శత్రువులు ముట్టడి వేషాన్ని చంపటానికి నెహెమ్యా పారిపో పారిపో. ఆ సమయములో నెహెమ్యా అంటారు, నేను
నా వంటి వారు పారిపోవచ్చునా అనండి అందరూ ఒకసారి. నేను నా వంటి వారు అనండి. ఇంకొంచెం గట్టిగా. ఇంటికి వెళ్ళి కూడా ఇదే అనండి. ఎవరైనా పారిపోమంటే కూడా ఇదే అనండి. నేను నా లాంటి వ్యక్తి పారిపోరండి, ఎదిరించి సమస్యను తిరస్కరిస్తానండి అని చెప్పి. పారిపోకూడదు. యేసు మీ ముందర నడుచుచున్నాడు గనుక పారిపోవు రీతిగా బయలుదేరరు. దేవుడు మీ ఎదుట సముద్రాలు, సాతాను, సమస్యలన్నిటినీ పారిపోయేటట్లు చేయునుగాక. వరాల జల్లులు కురుస్తున్న ఈ రోజున విశ్వసించండి, ప్రభు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. ఈ కోణంలో ప్రభు చెప్పమన్నారు, అందుకే చెప్తున్నాను. జనరల్ టాపిక్ మరొక మాట చెప్తాను, నోట్ చేయండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30-31 ఈ వచనాలు చదువుతారు. ఒక్కసారి మీరు గమనించండి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. ఆమేన్ అనండి గట్టిగా. మీ పక్షముగా ఆయన యుద్ధము చేయును. దేవుని వాక్యం చెప్పేటప్పుడు అనుభవించాలి. యుద్ధాలు ఎంతమంది చేస్తున్నారో ఒకసారి చేతుల పైకి చూపించండి. నేను రోజు యుద్ధం చేస్తూనే ఉన్నా. మీకు యుద్ధాలు లేవా? బడాయి మాటలు వదిలేయండి. యుద్ధాలు లేవా? యోబు గ్రంథం 1వ వచనం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా? నేను చెప్తాను, వినండి మీరు. నా జీవితంలో ఏ యుద్ధాలు లేవు అనటానికి వీలు లేదు. ఎందుకంటే తప్పనిసరిగా ఏదో ఒక యుద్ధం ఉంది నీ జీవితంలో. ఏ యుద్ధము లేకపోయినా, కుటుంబంలో యుద్ధం లేకపోతే మీ శరీరములో యుద్ధాలు ఉంటాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయములో మీకు తెలుసు కొన్ని విషయాలు. 19వ వచనానికి ముందు కొంచెం మీరు నోట్ చేసుకోండి. అక్కడ దైవజనుడు పౌలు అంటారు, శరీరమునకు ఆత్మయు, ఆత్మనకు శరీరమును ఎల్లప్పుడూ విరోధముగా ఉన్నవి. రోజు మీ పోరాటం, మీ శరీరం మీతో పోరాడుతుంటుంది, మీ ఆత్మతో. మీ ఆత్మకు శరీరానికి రోజు పోరాటాలు, యుద్ధాలు. ఉదాహరణకు మాట చెప్తే వినండి. ఇంటికి వెళ్ళండి, ఆరాధన ముగించగానే కాసేపు పండుకోండి, మరి లేవండి, కాసేపు ప్రార్థన చేసుకుందామని మోకరించండి. శరీరం ఏమంటుందో తెలుసండి, ఇప్పుడు వరకు రాజన్న గారు అంత ప్రసంగం చేయలేదా? ఇప్పుడు వరకు మందిరంలో కూర్చొని ఉంటివి, ఇప్పుడు వరకు మందిరంలో అలేలి అని ఎగిరెగిరి చప్పట్లు కొట్టారు, మరలా మోకరించాలా? ఆదివారం అక్కడ ఉన్నది సరిపోయింది కదా. వద్దులే, ఇదే మంచి సమయం. పడుకో. శరీరం ఎంత క్రియ చేసిద్దంటే అంత క్రియ చేసిద్ది. ఆత్మకు విరోధంగా ఎప్పుడు శరీరం పనిచేస్తుంటుంది. అందాకెందుకండి? ఇప్పుడు బైబిల్ పట్టుకున్నారా? ఆత్మ పనిచేస్తుంది. ఇంటికి వెళ్ళకండి, రిమోట్ పట్టుకోండి, శరీరం పనిచేస్తుంది. సినిమాలు చూడటం, టీవీల ముందు కూర్చోవటం, పనికి మాలను పనులు చేయటం, అబద్ధాలు మాట్లాడటం మీ తప్పు కాదండి. మీరు మంచోళ్ళండి, మీరు మంచివారు. కానీ మీ శరీరం మీ మీద ఫైట్ చేస్తుంది. అందుకే యాకోబు కూడా అంటాడు తన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని వలన కలుగుచున్నవి? మీ శరీరములో పోరాడు భోగేచ్ఛలను బట్టే కదా.
మీరు ఆశిస్తున్నారు కొన్ని విషయాలు, మీకు దొరకటం లేదు. కారణం ఏమిటి? దురుద్దేశాలతో మీరు అడుగుతున్నారు. ఎందుకు ఈ పోరాటం? మీలో కొన్నిసార్లు శరీరానుసారమైన జీవితం మీ మీద ఫైట్ చేస్తుంది. జాగ్రత్త పడాలి. ఆత్మానుసారమైన జీవితం ఎప్పుడు శరీర కార్యాలను చంపాలని చూస్తుంది. శరీరానికి ఆత్మకు మధ్యలో ఉన్న యుద్ధాలలో ఆత్మను నశింపజేసుకుంటున్నారా, శరీరాన్ని నశింపజేస్తున్నారా? దావీదు కొన్నిసార్లు తన శరీరాన్ని జయించలేక పడకూడని పాపములో పడ్డాడు. మరికొన్నిసార్లు ఆత్మీయతలో దిగజారిపోయి శత్రువుల ఖడ్గాలను, ఈటలను పొగుడుతున్నాడు. దీనికి సమమైనది మరొకటి లేదని. ఒకప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఈటల చేత, కత్తుల చేత జయించేవాడు కాదు. నేను దేవుని పక్షముగా యుద్ధానికి వస్తున్నానని వైరాగ్యంగా చెప్పిన దావీదు కాలం గడిచికొలది ఆత్మీయత అంతరించిపోతుంది. రోజు రోజుకి మీ ఆత్మీయత అంతరించిపోకూడదు. శరీరానుసారమైనది మీ ఆత్మానుసారమైన జీవితాన్ని జయించకూడదు. ఎప్పుడు శరీరం ఆత్మకు మధ్యలో ఉన్న పోరాటాలలో శరీరానుసారమైన జీవితం రోజు రోజుకి చంపబడాలి. మీలో ఒక యుద్ధం, మీలో యుద్ధం. మీ కుటుంబంలో కొన్ని యుద్ధాలు, ఒకరిని ప్రభువు నమ్ముకొని ఒకరిని ప్రభువు నమ్ముకోక. యేసు ప్రభువే చెప్పారు, నేను ప్రతి కుటుంబంలో అగ్ని వేయవచ్చి తిని. ఒకరికి ఒకరు విరోధాలు కలుగుతాయి. ఎందుకంటే ఒక ఇంట్లో నన్ను నమ్ముకుంటారు కొంతమంది, నలుగురు నమ్ముకోరు. అందుకని ఆ ఇంట్లో ఎప్పుడు పోరాటాలు ఉంటాయి. నమ్ముకున్న వ్యక్తులకి, నమ్ముకొనని వ్యక్తులకి ఎప్పుడు పోరాటాలు. నిజమే, ఈ రోజున మీ కుటుంబాలు అదే జరుగుతుంది. భర్త మారితే భార్య మారక, భార్య మారితే భర్త మారక, రోజు ఏదో ఒక యుద్ధం మీ ఇంట్లో. తల్లిదండ్రులు మారితే పిల్లలు మారక, మీ కుటుంబ వ్యవస్థలో యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. వ్యక్తిగత జీవితంలో యుద్ధములా, కుటుంబ వ్యవస్థలో కొన్ని యుద్ధాలా. ఎప్పుడు కుటుంబంలో పోరాటం. ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో దుష్టుడు అగ్ని బాణాలు వేస్తున్నాడు మీ మీద. అందుకే వాక్యం అంటుంది, నరుని కాలము యుద్ధ కాలము వంటిది కాదా. ఈ రోజున ఏ యుద్ధాల గుండా మీరు వెళుతున్నా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఐగుప్తులో యుద్ధము చేసినట్లు, అరణ్యములో యుద్ధము చేసినట్లుగా మీ పక్షముగా నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. అందరూ చెప్పాలి, ఆయన యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా అని చెప్పండి ఇంకోసారి గట్టిగా. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం వరకు వచ్చారు, ఐగుప్తీయులు తరిమారు. శత్రువులు ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి చూడండి. నిర్గమకాండం 14:25. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా, దేవుడు వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా, వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదుము రండి. చూశారండి ఏమంటారు? దేవుని ప్రజల ఎదుట పారిపోదము రండి. యెహోవా వారి పక్షమున, దేవుడు వారి పక్షముగా మనతో యుద్ధము చేయుచున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఏ విషయంలో కూడా దేవుని ప్రజలు భయపడవద్దు. మీ పక్షముగా శత్రువులతో యేసు యుద్ధము చేయబోతున్నారు. మీ పక్షముగా సమస్యతో యుద్ధము చేయబోతున్నారు. మీ పక్షముగా విరోధులతో దేవుడు మాట్లాడబోతున్నారు. దేవుని చేతుల్లో పడుట భయంకరం, భయంకరం. శత్రువులు వెర్రి కేకలు వేసేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయును. భయపడవద్దు, ధైర్యము తెచ్చుకోనండి. శత్రువులు చెప్తున్నారు ఈ మాట.
దేవుడు ఇశ్రాయేలు పక్షముగా మనతో యుద్ధము చేయుచున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మీరు నోట్ చేయండి. ఫిలిష్తీయుల దండులోనికి నిబంధన మందసం వచ్చిన వెంటనే ఇశ్రాయేలీల యొక్క అరుపులు, కేకలు విని వెంటనే శత్రువులు ఏమన్నారో తెలుసండి? 4వ అధ్యాయము 4వ వచనం చదువు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని క్రైస్తవుల దండులో ఈ గొప్ప కేకలు ఏమిటి? యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి అనుకొని, అయ్యో మనకు శ్రమ. ఇంతకుముందు వారిలో ఎలాంటివన్నీ సంభవింపలేదు. మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను విడిపింపగలవాడు ఎవరు? శత్రువులు జడిసిపోయారు. రోషం పూనుకోండి. ఈ సందేశము ద్వారా మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను. ఈ సందేశము ద్వారా మిమ్మల్ని పురికొల్పుతున్నాను. ఈ సందేశము ద్వారా మిమ్మల్ని ఉద్యోగపరుస్తున్నాను. యేసు నామములో. ఎందుకు కృంగిపోతారు, భయపడతారు? మీ పక్షముగా దేవుడు యుద్ధము చేయలేడా? మీ పక్షముగా యుద్ధము చేయలేడా? ఒకసారి ఇశ్రాయేలీలే అంటారు, సమూయేలు మొదటి గ్రంథంలోని 8:20 అంటారు, అయ్యా మాకు ఒక రాజును చేసి పెట్టు బాబు, మాకు ముందుగా వెళ్తాడు. మాకు ముందుగా వెళ్తే ఏం చేస్తాడు తెలుసా? మా యుద్ధములన్నీ ఆయనే జరిగిస్తాడు. ముందు వెళ్ళే వ్యక్తి యుద్ధములు జరిగించును. ముందు వెళ్ళే వ్యక్తి యుద్ధాలు చేస్తాడు. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలో, మీ ఆత్మీయతలో ఎదురు వచ్చే ప్రతి యుద్ధమును ఆయనే జరిగించబోతున్నాడు. యుద్ధములన్నిటిని మానిపించబోతున్నాడు నా దేవుడు. యుద్ధములు మానిపించి మీకు నెమ్మదిని దయచేయబోతున్నాడు, ప్రశాంతతను దయచేయబోతున్నాడు. ఒక గొప్ప అఖండ విజయాన్ని మీరు సాధించబోతున్నారు. ముందర వెళ్ళుచు, ముందర నడుచుచు ప్రాకారాలు పడగొడతాడు. ముందర నడుచుచు ఆయన మీరు పారిపోకుండా చేస్తాడు. ముందర నడుచుచు మీ యుద్ధములన్నిటిని ఆయన జరిగిస్తాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మీరు గమనించండి. ఓసారి దేశాన్ని వేగు వచ్చిన తర్వాత వారి సమాచారాన్ని వినినటువంటి ఇశ్రాయేలందరూ కాలేబును యెహోషువను చంపాలని రాళ్ళు తీసుకున్నారు. నాయకులకు విరోధంగా మోషే, అహరోను, మిరియాము ఏమి చేయలేని పరిస్థితి, చేతులెత్తారు. యెహోవా మహిమ ప్రత్యక్ష గుడారములో బయలుపరచబడింది. వినండి, దేవుడు మోషేతో అంటారు, మోషే, ఈ ప్రజలు నేను ఒక్క దెబ్బతో చంపుతాను, నిన్ను ఒక గొప్ప జనముగా చేసి నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తాను. అప్పుడు మోషే అంటారు 14వ వచనములో, అయ్యా మీరు ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి, ఆ వాగ్దాన దేశములోనికి వారిని చేర్చుటకు, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, చేర్చుటకు వారిని నీవు తీసుకొని వస్తున్నావని సర్వదేశపు అన్యజనులందరూ విని ఉన్నారు. ఇప్పుడు ఒక్క దెబ్బతో మీరు వారిని ఇక్కడ చంపితే మిమ్మల్ని గూర్చుని వినిన ప్రజలందరూ ఏమనుకుంటారు?
ఆ వాగ్దాన దేశములో వారిని చేర్చలేక, దానికి శక్తి లేక అరణ్యములో చంపారు అనుకోరా? పై మాటలు 14 వచ్చిన మంచి మాట ఉంటుంది. మీరు మేఘస్తంభములోను అగ్ని స్తంభములోను వారికి ముందర నడుచొచ్చు. ఎందుకు నడిచాడు ఆయన? వినాలి. ఎందుకు నడిచాడు తెలుసా అండి? వారిని చేర్చుటకు. ఎక్కడ చేర్చడానికి? వారికి ఒక స్వాస్థ్యమును ఇచ్చుటకు, వారిని ఒక స్వాస్థ్యమునకు చేర్చుటకు ఆయన వారికి ముందు నడుచుచున్నాడు. వారిని స్వాస్థ్యము ఇచ్చుటకు, స్వాస్థ్యానికి చేర్చుటకు దేవుడు శక్తిమంతుడు. ముందర నడిచే దేవుడు శక్తిమంతుడు, చేర్చుటకు శక్తి కలిగిన దేవుడు. మార్గ మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. మిమ్మల్ని కోరుకున్న రేవుకు చేర్చాలని, గమ్యానికి చేర్చాలని ఆయనకు చేతగా కాదు, శక్తి లేక కాదు, ప్రజల యొక్క బలహీనతలను బట్టి దేవుడు కోప్పడి చంపుతానన్నాడే కానీ ఆయనకు నడిపించుటకు శక్తి లేక కాదు, చేర్చుటకు శక్తి లేక కాదు. ముందు నడిచే దేవుడు స్వాస్థ్యానికి చేరుస్తాడు. ఎక్కడ మీ ఆత్మీయ జీవితం ప్రారంభించబడిందో, ఎన్నో ఆడంబరాలతో ప్రారంభించారు. ఇంతకాలం భక్తి చేస్తున్నారనే పేరుంది మీ కుటుంబంలో, మీ వంశంలో, మీరుండే ప్రాంతంలో. కష్టపడి ఒక జాబ్ సంపాదించుకున్న తర్వాత 6 నెలలు చేసి సస్పెండ్ అయితే, కొన్ని కేసుల్లో ఇరుక్కొని, అంతకంటే అవమానం ఇంకేముందండి? ఆడంబరాలతో పెళ్లి చేసి 6 నెలల తర్వాత పుట్టింటికి వచ్చిందనుకోండి, అంతకంటే అవమానం ఇంకేముందండి? ఆత్మీయ జీవితం కూడా అలాంటిది. ఎంతోమంది అన్యజనులు విన్నారు, దేవుని పేరట వీరు బయలుదేరారు, వారు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్తున్నారట. ఆ వాగ్దాన దేశంలోనికి దేవుడు దాన్ని స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నారు. దేవుడు దానిలో వారిని చేరుస్తారట అని అందరూ విన్నారు. అలాగే మిమ్మల్ని గురించి, నన్ను గురించి విన్నారు అనేకులు. నన్ను గురించి ఏమి విన్నారండి? నా ఇంటి వారు దేవుని సేవ అనుకుంటూ వెళ్ళారు, ఆ సియోను కొరకు ప్రతిష్ఠించుకున్నారు. ఇక ఆయనకి ఆ సియోనే తప్ప ఈ లోక సంబంధమైన కుటుంబ దాంపత్య జీవితాలు ఉండవు, బంధత్వాలు ఉండవు అని నా ఇంటి వారు, నాతో తిరిగిన వారు, నా స్నేహితులు, ఏమంటే నాకు పరిచయమైన వ్యక్తులందరూ అనుకుంటున్నారు ఆ సియోను ప్రతిష్టతలు అంతవరకు ఉండాలి. మార్గ మధ్యలో ఆ ప్రతిష్టత పోతే అంతకంటే ఇంకా అవమానం ఏముందండి? అలాగే మీ జీవితంలో కూడా ఆ నూతన యెరూషలేముకు వెళ్ళాలని, ప్రభు ఎదుట నిలబడాలని, ఏమండి మీరు ఈ భక్తి రంగంలో అడుగు పెట్టారు. భౌతికమైన ఆశీర్వాదాల కొరకే కాదు, రేపు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడాలి, ఆయన ముఖాముఖిగా చూడాలి, ఆయన వలె మారాలి, అమరత్వం కలిగిన ఆ పరమపురిలో ఉండాలి అనే ఆశతో మీరు వచ్చారే. మరి దేవునికి శక్తి లేదా? స్వాస్థ్యములో చేరుస్తాడు దేవుడు. ఇందాక చదివారు చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం ఇంకొక విధంగా పలకరిస్తుంది ఈ వాక్యం. చూడండి, మీరు ఈ చోటుకు చేరే వరకు. అదిగో చూశారండి, వారు చేరారు. అక్కడేమో చేర్చుటకు శక్తి లేదనుకుంటారేమో. మీరు ముందర నడుచుచు స్వాస్థ్యమునకు చేర్చాలని ముందు నడుస్తున్నారని చెప్పారు. ఇక్కడేమంటున్నాడంటే వాక్యం, ఈ చోటికి మీరు చేరు వరకు. ఇప్పుడు చేరారు, గమ్యానికి చేరారు,
గురి యొద్దకు చేరారు. ఈ చోటుకు చేరు వరకు వారొక నివాసపురము చేరు వరకు మార్గమంతటిలో ఆయన నడిపించిన దానిని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఈ భౌతికమైన జీవితం కొరకే కాకుండా రేపు యేసుక్రీస్తు మనలను కోరుకున్న రేవుకు నడిపిస్తారు అనే మనస్సు మీకు ఉండాలి. ఒక మాట చెప్తా, బాగా గమనించండి. పౌలు అంటాడు, నేను దేని నిమిత్తమైతే పట్టబడితినో దానిని పట్టుకొనవలనని గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. మీ నోటితో ఒప్పుకోవాలి అందరూ, గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. ఇంకొకసారి అనాలి, గురి యొద్దకు నేను. మీ గురి ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో 5 లక్షలు మిగిలించుకోవాలి, ఇది ఆ గురి. ఎట్టి పరిస్థితులలో ఒక 3 స్టార్ బిల్డింగ్ కట్టుకోవాలి, నేను చచ్చే లోపల ఈ విజన్ నెరవేరాలి, నేను చనిపోయే లోపల ఒక్క కారు కొనుక్కోవాలి, భార్య పిల్లలు అందరం కలిసి కారులో తిరగాలి, ఇదా మీ విజన్? ఎన్నెన్నో హోప్స్ ఉంటాయి కొంతమందికి, అవసరం లేని ఉండాలి. భౌతికంగా బ్రతికిన రోజుల్లో ఉండొద్దని నేను అనను, కానీ అసలు మన గురి ఏమిటంటే నూతన యెరూషలేము మనం చేరాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య ఏమన్నారు? నేను ముందుగా మీకు వెళ్తున్నాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను మరలా వస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగన మిమ్మల్ని అందరిని తీసుకొని వెళ్తాను అనండి. మిమ్మల్ని అందరిని తీసుకొని ఆయన వెళ్తాడంట. మరి వెళ్ళినప్పుడు అక్కడ మీకు స్థలం ఉందా అది చెప్పండి. మీకు స్థలం ఉందా? కనీసం ఒక్క గజాన్ని ఉందా మీ పేరట? కొంచెం ఆలోచన చేయండి. ఆ రోజుల్లోనే అబ్రహాం మరి పునాదులు కలిగిన ఆ పట్టణం వైపు ఎదురు చూశారే. మీరు కోరుకోవాలి. 107వ కీర్తనలో 30వ వచనం ప్రకారం మీరు కోరుకోవాలి, ఒక రేవు కోరుకోవాలి. రేవు కోరుకోకుండా మీరు పయనించబాకండి, గాలితో పోట్లాడినట్టుగా ఉంటుంది. మంచి మాట, వారు కోరిన రేవునకు వారిని చెప్పొచ్చుగా కొంచెం గట్టిగా. ఎక్కడికి? బ్రదర్స్ అందరు చెప్పండి, వారు కోరిన రేవునకు ఆయన వారిని. మీరు ఏ రేవు కోరుకున్నారు? మీరు కోరుకున్న రేవు ఏమిటి సిస్టర్? హలో, ఏ రేవు కోరుకున్నారు? ఏ ఒక్కరైనా నా కొరకు ప్రభువు సిద్ధపరుస్తున్న ఆ నూతన యెరూషలేముకు నేను వెళ్ళాలి, ఆ స్థలమునికి నేను వెళ్ళాలి, దాని కొరకు నేను ఎంత దొరికైనా వెళ్తాను, మారు మనసు పొందమన్నా పొందుతాను, బాప్తిసం పొందుతాను, పరిశుద్ధంగా జీవిస్తాను, దాని కొరకు ఏ విధము చేతనైనా త్యాగం చేసుకుంటాననే మనస్సు ఉండాలి మీకు. క్రైస్తవ్యానికి ఎప్పుడు ఈ శుభప్రదమైన నిరీక్షణ ఉండాలి. మనుషులో ఒక వెన్ను ఎముక ఎంత ప్రాముఖ్యమో ఈ నిరీక్షణ అంత ప్రాముఖ్యమైనది. క్రైస్తవులకి ఇదే ఒక బలం. అనేకులు ఈ నిరీక్షణ లేని వారై సుఖభోగాలకు అవకాశం ఇస్తున్నారు లోకములో. జాగ్రత్త పడండి నా ప్రియమైన సహోదరులారా. ముందు వెలుచున్న దేవుడు మిమ్ములను పరలోకపు స్వాస్థ్యమునకు చేర్చబోతున్నారు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, ఆయన మిమ్ములను ఆ స్వాస్థ్యమునకు చేర్చునుగాక, చేర్చునుగాక. ఇంకొక మాట చెప్తానండి, ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 45:2 వచనం ఒకసారి చూడండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా.
ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మీ జీవితాలే మెట్ట అనుభవాలుగా ఉంటాయి. మెట్ట అంటే మెరక, గరుకు. ఆ ప్లేస్ అంతా కూడా అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఇక్కడ నేను డిక్షనరీలో చదువుతూ ఉన్నప్పుడు తెలంగాణ మెట్టలు, రాయలసీమ గొట్టలు అని ఉంది డిక్షనరీలో కూడా. నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజమే, తెలంగాణ మెట్టలు, రాయలసీమ మెరకలు. ఇటు మన ఆంధ్ర అంటే ఈస్ట్ వెస్ట్ పరిసర ప్రాంతాలంతా ఎలా ఉంటుంది అంటే సమభూమిగా ఉంటుంది. నదులు, అన్ని వనరులు ఉన్నాయి, భూమి అంతా ఒక లెవెల్గా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో వరి తక్కువ, రాయలసీమ ప్రాంతంలో వరి తక్కువ. ఎందుకంటే మెరక పొలాలు, మెరక భూములు. ఈ మెరక మెట్టలు అనే చోట ఇంకొక పదం ఇచ్చాడు. ఏంటి తెలుసా? గరుగ్గా ఉంటాయి అంట. గరుకు, గరుకు. ఈ గరుకు అనుభవాలన్నిటినీ ఇంగ్లీష్లో అక్కడ సరాలము అనే చోట లెవెల్ చేస్తానంటాడు, సమభూమిగా చేస్తాను అంటాడు. సమభూమిగా. కొన్నిసార్లు ప్రియమైన సహోదరులారా, నాకేమనిపిస్తుందంటే ఒక మనిషి జీవితమే మెరక అనుభవాలు, గరుకు అనుభవాలు. యెషయాలో ఒక మాట ఉంది, తెలుసుగా మీకు? చదువుతారు చూడండి, 41:19. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. ఎలా పారుతాయి? చెట్లు లేని మెట్టల మీద నీళ్ళు ఎలా పారుతాయి? సాధ్యమా? చెప్పరండి మీరు. ఎలా సాధ్యం? బండ మీద బండ మీద బండ మీద బండ మీద వరి బండిస్తా అన్నారనుకో, సాధ్యమా? చదువు మరొకసారి. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. ఎలా పారుతాయి? అది కదా మ్యాటర్. ఇప్పుడు ఇంకొక మాట అంటాడు చూడండి అక్కడ. లోయల మధ్యను ఊటలను ఉపక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను. ఎలా చేస్తాడు? ఇది నేను ఒక మాట చెప్తూ వినండి. ఒకప్పుడు మీ జీవితం మెట్ట అనుభవాలు, ఒకప్పుడు మీ జీవితం మెరక అనుభవాలు, గరుకు అనుభవాలు. గరుకు, గరుకు ఎంత గరుకో నేను చెప్తా వినండి. ఎంత గరుకో. కొందరిని పలకరించామంటే మహాగరుకు. పౌలు చెప్తారు, పూర్వము నేను హింసకుణ్ణి, పూర్వము నేను దూషకుణ్ణి, పూర్వము నేను హానికరుణ్ణి. ఇది ఆయన మెట్ట అనుభవాలు. మనుషుల మృదుత్వం లేదు, మృదుత్వం లేదు. మనుషుల ఈ రోజున గరుకుతనం, గరుకు మాటలు, గరుకు చేష్టాలు, చిన్న చిన్న విషయాలకి కొంతసార్లు గరుకు గరుకు. అందుకే పౌలు అంటాను, నేను హానికరుణ్ణి, నేనెవరిని? దోషకుణ్ణి, నేనెవరిని? హింసకుణ్ణి. కానీ ఇప్పుడు నాలో అన్ని ఆ మెట్ట అనుభవాలు తొలగిపోయినాయి. ఇప్పుడు ఆ మెట్టల మీద నీటి ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. హల్లెలూయా! పరిశుద్ధాత్మ అనే నదులు ప్రవహిస్తున్నాయి. యేసుక్రీస్తు స్వభావాలు ప్రవహించాలి. మత్తయి సువార్త 3:6 కూడా యోహాను చేత బాప్తిస్మం పొందటానికి ఎలాంటి వ్యక్తులు వచ్చారో తెలుసండి అక్కడికి? అతడు పరిసయ్యులలోను, పరిసయ్యులు వచ్చారు, సద్దుకయ్యులు వచ్చారు. అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూశారు. సర్ప సంతానమా, అలాంటి స్వభావాలు కలిగిన వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు సర్ప సంతానము కలిగిన వ్యక్తులు, క్రూరులు, మృగాల్లాంటి వ్యక్తులు,
కత్తులతో మనుషులను చంపిన వ్యక్తులు, క్రైస్తవ్యాన్ని హతమార్చాలనుకున్న వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులందరూ మెరక అనుభవాలలో, మెట్ట అనుభవాలలో ఉన్న వారి మీద నా దేవుడు ఆయన స్వభావాలను ఒక జీవ జలములుగా ప్రవహింప చేయబోతున్నాడు. అందుకే ఆయన అంటాడు, మీ మెట్ట అనుభవాలన్నింటినీ నేను చదును భూమిగా మార్చబోతున్నాను, మీలో ఇప్పుడు సమభూమిగా మార్చబడబోతున్నారు. హల్లెలూయా. సమభూమిలో మీ పాదములను స్థిరపరచబోతున్నాడు దేవుడు. చూసేవారందరూ అనుకోవాలి, ఈ మెట్ట మీద ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి ఏమిటని. ఈ మెట్ట మీద, ఈ మెట్టల మీద, ఈ మెరకల మీద ఏంటి ఈ ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి? అసలు ఇలాంటి వ్యక్తులు మారతారు అనుకోలేదు. ఇలాంటి వ్యక్తులు అసలు ఇంటికి, కుటుంబానికి, గ్రామానికే చీడ పురుగులు అనుకున్నాం. ఇలాంటి వ్యక్తులు మారారు ఏమిటని చెప్పుకోబోతున్నారు ప్రజలందరూ. దేవుడు ఆ విధముగా మార్చునుగాక. ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ? చెప్పాలి, 5 చెప్పానా? యోహాను సువార్త 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక గొర్రెలకు ఆయన ముందర నడుచును. ఆయన నడుస్తూ ఆయన అంటారు, ఆ గొర్రెలకు ఆయన నిత్య జీవాన్ని కలుగ చేయబోతున్నారు. జీవమును ఇచ్చుటకు, ఆ జీవము సమృద్ధిగా కలుగుటకు నేను వాటి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, వాటికి ముందుగా నేను నడుచుచున్నాను. 31:3 ద్వితీయోపదేశకాండ. ఈ 2 పాయింట్లు నేను వివరించట్లేదు, నోట్ చేసుకోమని చెప్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఆ జనములను, శత్రువులను ఆయనే నశింపజేయును, ఆయనే సంహరించును, ఆయనే నశింపజేయును. ఆయన ముందర నడుచుచు శత్రువులందరినీ ఆయన నశింపజేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఇంకోసారి గట్టిగా. నేను చెప్పే మాట చెప్పండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నీకు కేడము. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగుళ్ళు మీ గుడారమును సమీపించదు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగాలకైనను, చీకటిలో సంచరించే తెగుళ్ళకైనను, రాత్రి వేళ కలిగే కలల్లో, పిచ్చి పిచ్చి కలల్లో భయాలకైనను మీరు భయపడకుందురు. ఎత్తండి ఒకసారి చేతులు. మీ చేతులతో నాగుబాములు ఎత్తుకుంటారు. ఏంటి ఎత్తరో? నేను నాగుబాములను త్రొక్కినను. మీకు తెలుసా, మీ ప్రయాణంలో ఎన్నోసార్లు మీరు పాములు కూడా త్రొక్కుంటూ వెళ్తున్నారు, కానీ అవి మిమ్మల్ని ఏ హాని చేయట్లేదు. నేను ఒక మాట చెప్తే వినండి. నన్ను ఏం అందు, చూడండి చూడండి అని తొక్కబాకు. తొక్కామంటే మాత్రం కాటేసేది. పరీక్షించకూడదు ఎప్పుడు. దుముకు కాపాడుతారేమో అని ఛాలెంజ్ పెట్టుకొని ఎప్పుడు దూకకూడదు. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వెళ్తున్నప్పుడు మెద్ద మీద కాస్త నడవడిలో కాలు జారి కింద పడబోతున్నప్పుడు ఏం కాదు. అర్థమైందా? నేను పడినా ఏం కాదు చూడండి అని చెప్పి దూకామనుకో నడి విరిగిపోయింది, దేనికి పనికిరావు. అలాగే తేలు వస్తుందిగా, తేలు కూడా నేను పట్టుకోవచ్చు అంట, పాములు పట్టుకోవచ్చు అంట. చూడండి పట్టుకుంటాను కొండి అని చెప్పి కొండి పట్టుకో.
ముద్దు పెట్టుకుంటుంది. అలా కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా తెలియదు, మీరు ఎక్కడో కూర్చున్నారు, దాని మీద చెయ్యేశారు, ఆ సమయంలో దేవుడు దాన్ని ఆఫ్ చేస్తాడు. అది ఎప్పుడైనా దేవుణ్ణి మీరు శోధించటానికి ఇలాంటి చేయబాకండి. ఏ విషపు జంతువులైనా, ఏ క్రూర జంతువులైనా, ఏ శత్రువు సంబంధించిన కార్యక్రమాలైనా మీ జీవితంలో ప్రవేశించకుండా ప్రభువు వాటిని నశింపజేయబోతూ ఉన్నారు. ఆయన నీకు ముందర నడుచు దేవుడు. ఇప్పుడు చెప్పాలి, నీ ముందర నడుచువాడు యెహోవా అని గట్టిగా. ఇంకొకసారి చెప్పాలి గట్టిగా. ప్రాకారములు పడగొట్టడానికి నీ ముందర నడవబోతున్నాడు. పారిపోకుండా చేయటానికి మీ ముందర నడవబోతున్నాడు. మీ పక్షమున యుద్ధము చేయటానికి మీ ముందర నడవబోతున్నాడు. మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళము చేయటానికి మీ ముందర నడవబోతున్నాడు. మిమ్మల్ని నివాసపురము చేర్చడానికి మీ ముందర నడవబోతున్నాడు. మీకు నిత్య జీవాన్ని కలుగ చేయడానికి మీ ముందర నడవబోతున్నాడు. శత్రువుల యొక్క విషపు సర్పాలన్నిటినీ సంహరించుటకు మీకు ముందర దేవుడు నడవబోతున్నవాడు. మీ ముందర ఆయన నడుచునుగాక. ఈ మాటలన్నిటి ప్రభు మీ హృదయములో స్థిరపరచునుగాక. ప్రేమగల తండ్రి, నిండు మనసుతో మీ వైపు చేతులెత్తి మీ ప్రజలు వారి ముందర మీరు నడవాలని ఎదురు చూస్తున్నారు. ఈ రోజుల్లో అనేకుల ముందర ఏవేవో నడుస్తున్నాయి, ఎవరెవరో నడుస్తున్నారు. తద్వారా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఈ వాక్యము ద్వారా మా ముందర మీరు నడవాలి అని ఒక తీర్మానం చేసుకుంటున్నారు. ముందర నడుచుట వలన కలిగే అనేకమైన ఆశీర్వాదాలు మీ ప్రజలకు మీరు పంచిపెట్టారు తండ్రి. ప్రాకారములు పడగొడతానని, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తానని, పారిపోకుండా నిలబెడతానని, పక్షముగా యుద్ధము చేస్తానని, శత్రువులను సంహరిస్తానని, నివాసపురము చేరుస్తానని, నిత్య జీవాన్ని కలగచేస్తానని అన్ని కోణాలలో మీ ప్రజలను పలకరించినందుకు మీకు స్తోత్రం. ఈ ఆశీర్వాదములన్నీ మీ ప్రజలు అనుభవించుదురుగాక. శారీరక, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ ప్రజలను మీరు తృప్తిపరచండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.